రాత్రి సాక్షిలో ఒక డిబేట్ అండి. ఆ డిబేట్‌లో ఈశ్వర్ గాడు, కారుమూరి వెంకటరెడ్డి, ఇంకొక ఎవరో ఉన్నట్టున్నారు. సరిగ్గా పేరు తెలీదు. వాళ్ళ ముగ్గురు కలిసి డిబేట్ ఏంటంటే, లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. బెయిలే వచ్చింది. నిర్దోషి అని చెప్పేసి అని ఏమి కేసేం కొట్టేయలే. బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినందుకు వీళ్ళు వక్రీకరించి ఏ విధంగా వార్తలు చెప్తున్నారంటే, అంటే ఏ విధంగా విశ్లేషణ చేస్తున్నారంటే, అసలు లిక్కర్ స్కామే జరగలేదు. అసలు ఆధారాలు ఏమైనా లిక్కర్ స్కామ్ జరిగినట్టు జగన్మోహన్ రెడ్డి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని రాష్ట్ర ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించి డైరెక్ట్గా రాష్ట్రమే మందమ్మేసింది. అది కూడా ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఎంఆర్పి రేట్ల కంటే మించకుండా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అది ఎవడన్నా నమ్ముతాడా? ఇప్పుడు రాష్ట్రంలో తాగే వాళ్ళకి తెలుసుగా ఎంఆర్పి ధరలకు అమ్మేడా అమ్మలేదా అని చెప్పేసి అని వాళ్ళకి తెలీదా? కొన్ని మీరు కామెంట్ చేయండి ఒకసారి. గత 5 ఏళ్ళు ఏ బ్రాండ్ అయినా కానీ, అది సాధారణంగా బ్రాండ్లు ఏమీ దొరకలేదు కానీ, ఒకవేళ ఎవడు కొన్నా సరే 100 రూపాయలది ఉందా, 150 ఉందా, 300 ఉందా, 200 ఉందా, ఈ రేట్ల ప్రకారం పెట్టి కొనుక్కున్నారు. బ్రాండ్లు వాళ్ళు వచ్చిన బ్రాండ్ రేపు పొద్దున ఉండేది కాదు. ఎవడైనా సరే ఎక్కడైనా సరే ఎంఆర్పి రేటుకి ఇగో నేను కొన్నాను అని చెప్పగలుగుతారా? తక్కువ లెక్కతే బీరు 300 ఉండేదండి. 300కి తక్కువ లేదు బీరు. అది ఏదైనా సరే 260 రూపాయల పైనే. ప్రభుత్వ వైన్ షాపుల దగ్గర ఒక రేటు, బార్ అండ్ రెస్టారెంట్ల దగ్గర ఒక రేటు. సరే, బార్ అండ్ రెస్టారెంట్ల దగ్గర కామన్గా ఒక 20 రూపాయలు ఎక్స్ట్రానే ఉంటుంది. ప్రభుత్వమే ఎంఆర్పి ధరల కంటే మించి 2 రెట్లు ఎక్కువ కమ్మింది కదా. అక్కడ అమ్మలేదా? మీరు ఒక్కొక్క ఫుల్ బాటిల్ ఎంత కమ్మారండి? బ్రాండెడ్ ఏం కాదు కాబట్టి అన్ని లోకల్ ఎమ్మెల్యేని అంతా స్పిరిటే మన నాయకుల చేతే తయారు చేయించి మనమే తయారు చేయించి స్పిరిట్ అంతా తీసుకొచ్చి పైగా డైరెక్ట్గా బాటిల్ పైన స్పిరిట్ అని చెప్పి రాసుండేది. బాటిల్ పైన స్పిరిట్ అని రాసుండే బాటిల్ అమ్మేస్తారు డైరెక్ట్గా. చీప్ క్వాలిటీ, అంతా స్పిరిటే. మనం తాగామంటే మన ఒంట్లో సామాన్ శుభ్రంగా ఫ్రిడ్జ్లో తీసిన ఐస్ ముక్కలకు కరిగిపోతాయి. అలాంటి స్పిరిట్ పచ్చి మంది అమ్మేసేవారు. ఇవాళ ఇక్కడికి వచ్చి వీళ్ళు మీడియాలో కూర్చొని అసలు అవినీతి ఎక్కడ జరిగిందండి? జగన్మోహన్ రెడ్డి అంత నీతిగా నిజాయితీగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపితే ఇంకెక్కడ అవినీతి అండి? డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదండి? ఇప్పుడు మనం ఏ వ్యాపారం చేసినా సరే, ఎక్కడికి వెళ్ళినా కనీసం రోడ్డు పక్కన ఆగి టీ తాగినా సరే నీ దగ్గర జేబులో డబ్బులు లేకపోయినా సరే నీ అకౌంట్లో ఉంటే సరిపోతాయిగా, నీ బ్యాంక్ అకౌంట్లో. నువ్వు యూపీఐ ద్వారాగా నువ్వు అక్కడ పేమెంట్ చేయొచ్చు కదా. ఆప్షన్ ఉంది కదా మనకి. మరి అంత పెద్ద వ్యవస్థ డైరెక్ట్గా ప్రభుత్వమే మద్యం దుకాణాల ద్వారాగా మద్యం అమ్మేసి అక్కడ డిజిటల్ పేమెంట్ పెట్టలేదు ఎందుకురా అంటే పోతుని మహేష్ ఉన్నాడు కదా. పోతుని మహేష్ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టించి డిజిటల్ పేమెంట్ చట్టబద్ధత కాదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ నమ్ముతాడా డిజిటల్ పేమెంట్ చట్టబద్ధత కాదా? వాళ్ళు తెల్లారు లేకపోతే మన జేబులో మనం అసలు ఎవరైనా క్యాష్ వాడుతున్నాడండి ఉపయోగిస్తున్నాం మనం. మెజారిటీ జేబులో ఒక 500 రూపాయలు, 600 రూపాయలు, 500 రూపాయలు ఉంటే చాలే అనుకుంటున్నాం. మిగిలిన అకౌంట్లో ఉంటాయి. మనకి ఏదైనా అవసరం అయితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోన్పే ద్వారాగానో, గూగుల్ పే ద్వారాగానో, యూపీఐ ద్వారాగా పేమెంట్ చేసుకుంటున్నాం, వచ్చేస్తున్నాం కదా. అలాంటిది ఓన్లీ క్యాషే తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నాం? ఓన్లీ క్యాషే ఎందుకు తీసుకున్నాం అసలు? మాట్లాడితే లేదండి అంతా కూడా క్యూఆర్ కోడ్ సిస్టమ్ కదా. ఊరికే అమ్మేటప్పుడు మన జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చిన మాట్లాడు, నేను చెప్పేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకొచ్చాడంటే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ అసలు మేము ఎలాంటి అవినీతి కూడా చేయలేదు, క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చాం మేము అక్కడ. అంటే అమ్మిన ప్రతి బాటిల్ పైన కూడా ఒక కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే అక్కడ సిస్టంలో అప్డేట్ అయిపోద్ది. ఇంకెక్కడ అవినీతి అన్నారు. అక్కడే ఉంది అసలైన మ్యాజిక్, అక్కడే ఉంది. బాటిల్ పైన ఒక ధర ఉంటుంది, ఒక రేటు ఉంటుంది. అది 700, 800 లేకపోతే 1000 రూపాయల పక్కన పెట్టేస్తే ఒక రేటు ఉంటుంది. మన రేటుది ఏముంది? ఎంఆర్పి రేటుది ఏముంది? పైన ఇంకో స్టిక్కర్ అంటించామంటే అదే రేటు. ఇప్పుడు 700 ఉందండి స్టిక్కర్ దాని మీద ఎంఆర్పి. నేను పైన ఇంకో స్టిక్కర్ అంటిస్తా 1000, 1500, అది ఎంఆర్పి 1500 కనపడుతుంది, లేదా 1000 రూపాయలు కనపడుతుంది నాకు. ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నాకు ఎంత అప్డేట్ అవుద్ది? ఆ బాటిల్ అసలైన ఎంఆర్పి ఎంత ఉందో అంతే అప్డేట్ అవుద్ది. నువ్వు ఎక్స్ట్రా తీసుకున్నావు కదా, తీసుకున్నాడా లేదా? నువ్వు ఏ బాటిల్ని కూడా ఎంఆర్పి ధరలకు అమ్మలేదు. అసలు ఎక్కడా లేని ధరలన్నీ కూడా ఏపీలోనే ఉన్నాయి కదా, అమ్మలేదా నువ్వు?
ఇంకా ఇక్కడికి వచ్చి మీ నాయకుల చేత లేదంటే సాక్షి ఉంది కదా, మన సొంత మీడియా ఉంది కదా అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి, లేదండి ఆ మధ్యలో అసలు ఎలాంటి అవినీతి జరగలేదంటే ఎవడో నమ్ముతాడా? మరీ జనాలు అంత గొర్రెలు అనుకుంటున్నావా? ఆ ఒక్కదానికి సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వమే అమ్మింది బాగుంది, డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు? లేదంటే చట్టబద్ధత లేదు, మనం సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు అన్నీ కూడా బటన్ నొక్కే వేసావు కదా, బటనే నొక్కావు కదా, నేరుగా క్యాష్ అయితే తీసుకెళ్ళి ఇవ్వలేదు కదా ఎవరికి కూడా, ఆన్లైన్ విధానమే కదా. నువ్వు పంచేటప్పుడు ఇచ్చేటప్పుడు ఆన్లైన్ విధానాన్ని ఉపయోగించి నువ్వు డైరెక్ట్గా ప్రభుత్వం మద్యం దుకాణాలు పెట్టి, లేదంటే చట్టబద్ధత లేదు కాబట్టి ఓన్లీ క్యాష్ తీసుకున్నాను, ఆ క్యాష్ అంతా తీసుకొచ్చి సాయంత్రానికి డిపాజిట్ చేస్తారు బ్యాంకులో, అంత కర్మ దేనికండి? నువ్వు డైరెక్ట్గా యూపీఐ సిస్టమ్ పెడితే ఆ వచ్చినోడు కొనుక్కుంటాడుగా, ఓహో వాడు ఎంత చెల్లించాడు అని చెప్పేసి అనేది మళ్ళీ రికార్డులో ఉండిపోద్ది అని చెప్పేసి మళ్ళీ అదొక భయం. ఇప్పుడు యూపీఐ పేమెంట్లు పెట్టారనుకోండి, డిజిటల్ పేమెంట్లో పెట్టారనుకోండి, నేను ఒక బాటిల్ కొన్నాను, ఆ కొన్న బాటిల్కి బిల్లు చెల్లించాను, నేను పేమెంట్ చేశాను, ఆ చేసిన పేమెంట్ ఏదైతే ఉందో నేను ఎంత చేస్తే అంత సిస్టంలో రికార్డ్ అయిపోద్ది కదా, అప్పుడు వీళ్ళు తినేయడానికి ఉంటుంది కదా. అందుకని చెప్పేసి డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు, ఓన్లీ క్యాషే తీసుకున్నారు. ఆ క్యాష్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే బాటిల్ పోయి ఎంఆర్పి ధర ఎంత ఉందో, అసలైన ధర ఎంత అయితే ఉందో అంతా లెక్కల్లో చూపిస్తారో, అదనంగా తీసుకున్న సొమ్ము ఏదైతే ఉందో దాన్ని తినేసారు. ఆ సొమ్ము చిన్నది కాదుగా, దాదాపు లెక్కల్లో ఇప్పుడు చెప్పేది ప్రస్తుత ప్రభుత్వం చెప్పేది ఎంత అంటే తక్కువ లెక్కైతే 4,000 కోట్ల రూపాయలు. అన్నిటిలోనే అవినీతి. ఎవడు జైలుకి వెళ్ళినా సరే మినిమం తక్కువ లెక్కెత్తే 90 రోజులకి తక్కువ ఎవడో ఉండట్లా, దాదాపు 90 రోజులు కదా. మిథున్ రెడ్డి అండి చాలా మంచి వ్యక్తి అండి, బెయిల్ వచ్చేసిందండి, ఇంకా సంఖ్యలు తెంచేసాడండి. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ వస్తే ఏమని మాట్లాడారు? బెయిల్ మాత్రమే వచ్చింది అన్నారు. ఇప్పుడు కూడా అంతే, మిథున్ రెడ్డికి బెయిల్ మాత్రమే వచ్చింది, నిర్దోషం చెప్పేసి నేను తీర్పు ఇచ్చేలా. మీరు లిక్కర్లో తిన్నారా తినలేదా అనేది రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా వృధా ప్రయాస, దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఒకసారి వెళ్ళి అడగండి, ఒకసారి మీరు వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అడిగినా సరే, తాగి ఎవరిని అడిగినా సరే, ఆ ప్రభుత్వంలో మద్యం బాగుందా, ఈ ప్రభుత్వంలో మద్యం బెటర్గా ఉందంటే, బాగుందంటే మందు ఏదైనా చెడ్డా, కానీ ఉదాహరణ కంపేర్ చేస్తే కనుక ఇప్పుడు ప్రభుత్వంలోనే బాగుందంటారు. పైగా ఒక లాజిక్ చెప్పుకొస్తారని మాట్లాడితే